టాలెంట్ అంటే పొగడ్తలు కాదు సార్, అవమానం నుంచి కసి నుంచి పుడుతుంది సార్ టాలెంట్. టాలెంట్ అదురుతుంది. నిన్ను నువ్వు నమ్మితే అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. కొందరు డాన్స్ లో ఛాంపియన్స్, కొందరు పాటల్లో ఛాంపియన్స్, కొందరు మిమిక్రీలో ఛాంపియన్స్, కొందరు ఫైట్స్ లో ఛాంపియన్స్. టోటల్ గా వీళ్ళందరికీ చెప్పే మాట ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. ఇటువంటి పర్ఫార్మెన్స్ వచ్చి నా లైఫ్లోనే చూడలేదు. మీకు నేర్పించిన గురుగారు నేను ఒకసారి చూడాలి. ఆయన రండి సార్. ఈ అదుర్ స్టేజ్ మీద లైవ్ గా ఇక్కడే పాడతారు, ఇక్కడే వాయిస్తారు, ఇక్కడే ఆడతారు. మేము ఎన్నెలకే వన్నెలం. సూపర్ గా చేశారు. ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. ఎంతో ఎక్సైటింగ్ గా, ఎంతో థ్రిల్లింగ్ గా, ఎంతో అల్టిమేట్ గా అదర్స్ అని అనిపించడానికి మేము రెడీ. అదిరిపోయే ఈ అదర్స్ కి అదిరిపోయే జడ్జెస్, ది ప్రోగ్రామ్ లో వచ్చి యాజ్ అ జడ్జ్ గా నేను చేశాను. ది ప్రోగ్రామ్ లో వచ్చి చాలా వేరియస్ డాన్సెస్ ఉండింది. ఈ అదర్స్ ప్రోగ్రామ్ లో వచ్చి డాన్స్ మాత్రం లేదు, మిగతా టాలెంట్స్ కూడా ఉన్నాయి. మిగతా బ్యూటిఫుల్ టాలెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇంత పెద్ద స్టేజ్, ఇంత మంచి స్టేజ్ కి వచ్చారంటే ఈ ప్రోగ్రామ్ లో ఒక నిమిషం పట్టుకో. ఫుల్ రికార్డ్ బ్రేకింగ్. ద అల్టిమేట్ టాలెంట్ షో. మన ఆదుర్ స్టేజ్ ని దడదల్లాడించడానికి రాబోతున్న నెక్స్ట్ టీమ్ లైట్స్ తో మ్యాజిక్ చేస్తారు, లైట్స్ లేకుండా అదుర్స్ అనిపిస్తారు. అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇల్యూమినాటి గ్రూప్ వచ్చేస్తున్నారు. ओ साला लगता है लाइट चला गया. ओए ओए कौन है उधर? माइक नहीं लग गया.
understands. ఫాస్ట్ ఫార్వర్డ్ లో రివైండ్ లో కలిపి చిన్న సైజ్ ఒక జీవితాన్ని ఇక్కడ చూపించారు. సో జడ్జెస్, ఈ జనరేషన్ పిల్లలు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, వాళ్ళు కంప్యూటర్స్ ఇవి అవి అసలు వాటి మీద ఉంటారు. దిస్ నో రియల్ సోల్, ఆల్ దిస్ ఇస్ బుల్షిట్. దిస్ ఇస్ టుడేస్ జనరేషన్. వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ క్రియేటివిటీ, దానికి అసలు లిమిట్ లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఒక ప్లాట్ఫామ్, ఒక అవకాశం, కొంచెం ఎంకరేజ్మెంట్, అండ్ దే కెన్ create absolute magic, endless, boundless, limitless. That is this generation. And what I really liked is Michael Jackson fans చేసినవి చాలా చూసాను. ఆయన డాన్స్ స్టైల్ కాపీ చేసి చేయటం అంతా చూసాను. కానీ వీళ్ళు నిజంగా ట్రూ ఫ్యాన్స్ అని అనిపిస్తుంది. బికాస్ దే టుక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ మైకల్ జాక్సన్ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ మేడ్ దట్ ద స్టోరీ. సో ఆయన ఎక్కడున్నా కూడా ఐఎమ్ షూర్ హీస్ గాట్ అ బిగ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ రైట్ నౌ. రెస్ట్ ఇన్ పీస్ ఎంజే, అండ్ యూ గైస్ absolutely rock. యూవీ ట్యూబ్ లైట్స్ లో వచ్చి చాలా మంది చాలా వెరైటీ చేశారు, వీళ్ళు కూడా చేశారు, కానీ అది డిఫరెంట్ లెవెల్లో ఉంది. तुम लोग ने फाड़ दिया यार. మహేశ్వరి మ్యామ్, ఈరోజు యంగ్స్టర్స్ వచ్చి టెక్నాలజీని మిస్యూజ్ చేస్తున్నారు అండ్ ఇట్స్ బికమింగ్ డిస్ట్రక్టివ్ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఎనీమోర్. యూ మేడ్ ఇట్ సో ప్రొడక్టివ్ అండ్ యూ గివెన్ సచ్ అ గుడ్ మెసేజ్ యూజింగ్ ద టెక్నాలజీ. నెక్స్ట్ రాబోతున్న వాళ్ళ యాక్ట్ మొదలవుతూనే మీ చేత అదుర్స్ అనిపిస్తారు. అయ్య బాబోయ్ అన్న ఎక్సైట్మెంట్ తో అలా మీరు క్లాప్స్ కొట్టాల్సిందే. బాబోయ్ అనే రేంజ్ లో బండరాలతో బంతాట్లాడతారు. సో మీ చేత అదుర్స్ అని అనిపించుకోవడానికి గ్వాలియర్ బ్యాండ్ రెడీగా ఉన్నారు.
దీప్ ఏమిటయ్యా బాబు, ఎంత రాయి, ఒక్కొక్క టన్ను వెయిట్, అలా సరదాగా ఎత్తుకుంటున్నారు, అక్కడక్కడ ఇక్కడ వేసుకుంటున్నారు, కాళ్ళు వేసుకుంటున్నారు. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా బాబు? ग्वालियर एमपी से आए मध्य प्रदेश। మధ్యప్రదేశ్. जी जी। वो कितना किलो का पत्थर है? ఎంత వెయిట్ ఉంటుంది? ये 90 केजी का है। అయ్యో 90 केजी 90 किलो 19। तुम लोग प्रोग्राम जो करते हैं ना जी वो मेरे को यहाँ टेंशन हो रहा है सर। अभी तो हम पे और कला बकाई है। क्या बताओगे? और बताएंगे अभी तो। अच्छा करो जी संभाल के करो यार। వాళ్ళకి రాళ్ళు ఎత్తాలన్న ఐడియా ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు చాలా మంది చాలా చేస్తారు ఒక హాబీకి, ఒక స్పోర్ట్స్ కి అన్ని. ఈ బండరాళ్ళు ఎత్తాలన్న ఐడియా ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది? इसलिए करते हैं कि हमारे देश में क्रिकेट कहीं ज्यादा पॉपुलर खेल हो गए। इस खेल को कोई नहीं पूछता। हमारा उद्देश्य है कि हम हिंदुस्तान की संस्कृति को खत्म नहीं होने देंगे, बचाना चाहते हैं। బట్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అసలు ఎంత గుండె ధైర్యం, అసలు గుండెని రాయి చేసుకొని వాళ్ళు ఈ రాళ్ళు మోస్తున్నారు. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. అదుర్స్ లో ఏమేమి చూపిస్తున్నారు మాకు, అదిరిపోతుంది ఇక్కడ గుండెలు, అదిరిపోతుంది. ఈ ఐటమ్ ఇది అదుర్స్ అనేది లేదు, అదుర్స్ అని చెప్పాలి. आशीर्वाद लेने क्या आशीर्वाद लेने आ सकते हैं सर? అదుర్స్ 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 అనుకుంటూ ఇప్పటి వరకు 5 టీములు వచ్చి ఈ స్టేజ్ మీద దుమ్ము దులిపేశాయి. సూర్యుడికే కన్నులం మేము ఎన్నెలకే వన్నెలం. ఇప్పుడు ఈ 5 పెర్ఫార్మెన్స్ లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే ఇచ్చారో 25,000 గెలుచుకుంటారో వాళ్ళతో పాటు ఇంకో టీం కూడా, వీళ్ళిద్దరూ కలిసి మినీ ఫైనల్స్ కి వెళ్తారు. 5 ఆ టాప్ పెర్ఫార్మెన్స్ ఎవరిది? జడ్జెస్. సో ఇప్పుడు నేను పేరు చెప్తూ ఉంటాను, వాళ్ళు సెలెక్ట్ అయినట్టు. ఓకే. ఫస్ట్ ఎబిలిటీ అన్లిమిటెడ్. సెకండ్ మన బంజారా బుజ్జికొండలు. సో ఇద్దరు వచ్చేసారు. సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఉన్నారు బాబా, ఆగు, స్టోరీ ఇంకా ఉంది. ఇద్దరు మినీ ఫైనల్ వెళ్తారు అని నువ్వు డిసైడ్ అయ్యవా? ఎందుకయ్యో అవ్వకూడదు, మీరు చెప్పండి. నెక్స్ట్ ఫిక్టిషియస్ గ్రూప్. Now the fourth group to qualify for the mini final is the Rocking Illuminatis. All 4
4 of them have done equally well. Chala kashtam veelalo okkariki select cheyadam, but we decided to give the money to the youngest of the lot, to the kids, to Banjara kids. Congratulations! మీ నలుగురు ప్రీ ఫైనల్స్ కి వెళ్ళిపోయారు. సో ఆల్ యూ 4 teams are into mini finals. అండ్ మినీ ఫైనల్స్ లో మీరు కనుక టాప్ పెర్ఫార్మెన్స్ ఇస్తే యూ క్యాన్ విన్ 1 lakh rupees. అసలు నేను లవ్ చేస్తున్న విషయం నాకే ఇంతవరకు తెలియదు. ఓయో వామో ఓకే एक हाथ का खेल है चलो. ఏం తిట్టేవా? మనం కొంచెం ప్రోగ్రామ్ కి వస్తామా? యాక్షన్. This is equal to any international gymnastics. ఇది ఎంటర్టైన్మెంట్ తో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. నా లైఫ్ లో ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. సూపర్ గా అదిరింది. ఇంత ఎక్స్ట్రాడినరీగా డాన్స్ పర్ఫార్మెన్స్ చూడటం చాలా చాలా రోజులైంది.